Hi viewers, I was Dr. Srinivas. Today again I was back in front of you to give an analysis on this Hindu newspaper. Okay, so for the sake of the AP and Telangana students, I like to do an analysis on this today's newspaper in Telugu language. So which is very useful for the students, okay, who are preparing for their competitive examinations. I hope the news might have been reached all of you. Today the Chief Minister of Telangana, Mr. KCR, have been declared that, okay, so he is going to give a notification for government jobs like DSC, Sub-Inspector, Group 1 and Group 2 and much more. Okay, so I hope students have to start preparing from now onwards, okay, for appearing upcoming examinations. Okay, so let's be going to the newspaper now today. So I like to cover the national news most probably, so which is very important for examination point of view. So this is a news like something particularly to Telangana, like more literate men than women in state. Yeah, అక్షరాస్యత అనేది తెలంగాణలో పురుషులకు ఎక్కువ ఉంది మహిళల కంటే అనేది ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. ఓకే, ఓకే. సో నేషనల్ లోక్ అదాలత్ అని ఒక క్యాంపెయిన్ నడుస్తుంది తెలంగాణలో. ఓకే, అంటే లోక్ అదాలత్ అంటే ఏదైనా కోర్ట్ కేసెస్ ఉంటాయి కదా, ఐ మీన్ సివిల్ కేసెస్ కానీ, ఎక్కువ సివిల్ కేసెస్, సివిల్ మ్యాటర్స్లో ఈ కేసెస్ అడ్జుడికేషన్ అంటే కోర్టు వాదోపవాదాలు లేకుండా అడ్వకేట్ని పెట్టుకొని, ఓకే, కోర్ట్ ప్రొసీజర్ కాకుండా, అడ్జుడికేషన్ కాకుండా కోర్టు బయట లోక్ అదాలత్ అని కండక్ట్ చేస్తారు. అంటే ఐ మీన్, ఓకే, what you say, with the arbitration, with the intervention of the third party. Okay, so both the parties have to will be encouraged to compromise. So that is the process of lok adalat. Okay, it will speed up the, what you say, I can say, adjudication process. Okay, a total of 84 civil cases, 1019 criminal cases, 36 pre-litigation of pending bill recover from banks and 69 compensation claims under Motor Vehicle Act were resolved at the National Lok Adalat organized at all courts in undivided Nalgonda on Saturday. So like that every అంటే జిల్లాలో ఈ లోక్ అదాలత్లు పెట్టినారు. ఇది పర్టికులర్గా నల్గొండ జిల్లాలో ఇన్ని కేసెస్ సాల్వ్ అయినాయని చెప్పే న్యూస్ ఇది. ఓకే, సో టోటల్లీ ఐ హోప్ యూ అండర్స్టూడ్. లోక్ అదాలత్ మీన్స్ నాట్ గోయింగ్ టు అడ్జుడికేషన్. ఓకే, కోర్టు బయట పరిష్కరించుకునే విధానాన్ని లోక్ అదాలత్ అంటారు. అంటే ఎక్కువ రోజులు పెండింగ్ లేకుండా చాలా స్పీడ్గా ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిరించి కాంప్రమైజ్ చేపించే విధానాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఏ లోక్ అదాలత్. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ submits his representation to civil aviation minister. ఓకే, ముఖ్యమంత్రి గారు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి దరఖాస్తు పెట్టుకున్నారు. మన తెలంగాణలో 5 ఎయిర్పోర్ట్లు కావాలని. ఒకటి ఆదిలాబాద్, ఇంకొకటి పెద్దపల్లి,
Warangal, Mamnoor, Nizamabad, Mahbub Nagar. Okay, so I don't know to what extent it is going to be ratified or fulfilled, I can say, by the Civil Aviation Authority. ఒడిషాస్ బ్రైడ్స్ గో మిస్సింగ్ ఇన్ రేషన్ కార్డ్స్. ఇదేంటంటే మ్యారేజ్ అయినాక మహిళల పేర్లు రేషన్ కార్డులోకి వెళ్ళి తీసేస్తున్నారట ఒరిస్సాలో. ఓకే, సో వాళ్ళ పేరు మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ అయ్యి అత్తవారింటికి వెళ్ళినాక అక్కడ రేషన్ కార్డులో మళ్ళీ వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం అనేది ఒక పెద్ద డిఫికల్ట్ ప్రాసెస్గా ఉంది అనేది ఒక న్యూస్ తెలియజేసే న్యూస్ క్లిప్పింగ్ ఇది. ఒడిషాస్ బ్రైడ్స్ గో మిస్సింగ్ ఇన్ రేషన్ కార్డ్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో వాళ్ళకు రేషన్ బియ్యము అవి తీసుకునే అవకాశం ఉంటుంది కదా. ఓకే, మ్యారేజ్ అయినాక వాళ్ళ పేర్లు ఇక్కడ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి తీసేస్తున్నారు అన్నట్టు. వాళ్ళ పుట్టింట్లో రేషన్ కార్డులోకి వెళ్ళి తీసేస్తే వాళ్ళ అత్తవారింటికి వెళ్ళినాక మళ్ళీ అక్కడ వాళ్ళ పేరు నమోదు చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్గా ఉంటుంది. ఈలోగా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఒక మనిషికి రావాల్సిన రేషన్ రావట్లేదు కదా అట్లా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఐ కెన్ సే. ఇది వేరే రాష్ట్రాలలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఓకే, సో ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా ఒక ప్రొసీజర్ అనేది ఉండాలా, అండ్ సింపుల్ మెకానిజం. ఓకే, ఇక్కడ పేరు తీయకుండా జస్ట్ ట్రాన్స్ఫర్ చేయడం అన్నట్టు. ఓకే, వాళ్ళ ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఏ ఊరికి అయితే అత్తగారింటికి వెళ్తారో అక్కడ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ పేరు యాడ్ చేయడం అనేది ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంటే బాగుంటుంది. పూర్తిగా ఇక్కడ ఎలిమినేట్ చేయడం, వీళ్ళ పేర్లు డిలీట్ చేయడము, మళ్ళీ వాళ్ళు పోయి అక్కడ ఫ్రెష్గా ఎంట్రీ చేయించుకోవడం అనేది ఒక పెద్ద రోబస్ట్ ప్రాసెస్. ఓకే, ఒక పెద్ద ప్రాసెస్గా మారిపోయి అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వైల్ ఉమెన్స్ నేమ్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ నేటల్ రేషన్ కార్డ్స్, ఇంక్లూజన్ ఇన్ ద సిస్టమ్ అట్ మ్యారిటల్ హోమ్స్ ప్రూవ్స్ హెర్క్యులేన్ అని ఒక న్యూస్. ఓకే, Jai Jawan, Jai Kisan veterans to lay down 25,000 medals for farmers' cause. Okay, the government has to let down soldiers and farmers, and we are willing to sacrifice these medals in return for repeal of back laws, they say. Okay, army veterans campaigning at this, మిలిటరీలో పనిచేసి ఈ గ్యాలంటరీ అవార్డ్స్, వెటరన్ అవార్డ్స్ తీసుకున్న 25,000 మెడల్స్ని వాళ్ళు వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్కి సరెండర్ చేసినారు. ఎందుకు అంటే వీళ్ళంతా ఈ రైతులకు సంఘీభావంగా ఈ పని చేస్తున్నారు. ఆర్మీ వెటరన్స్ క్యాంపింగ్ ఎట్ ద సింగు బార్డర్, ద హార్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఎజిటేషన్ హ్యావ్ కలెక్టెడ్ 5,000 gallantry medals since November 26 to return to the Union government in lieu of decision to repeal the 3 new farm laws. Okay, కొత్తగా మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన వ్యవసాయ 3 వ్యవసాయ బిల్లులు ఏవైతే ఉన్నాయో కొత్తవి, అంటే సరళీకరణ చేసి తీసుకొచ్చిన 3 కొత్త బిల్లులు, వాటికి వ్యతిరేకంగా ఈ మెడల్స్ని వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కు ఇచ్చేస్తారు అన్నట్టు. మేధా పట్కర్ ఏమంటున్నారంటే న్యూ లాస్ విల్ క్రియేట్ న్యూ ల్యాండ్ లార్డ్స్. ఎస్, ఈ మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో, రిఫార్మ్డ్ న్యూ అగ్రికల్చర్ ఫార్మ్ బిల్స్ ఐ కెన్ సే. ఓకే, ఈ వ్యవసాయానికి సంబంధించిన 3 కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటి మూలంగా కొత్త ల్యాండ్ లార్డ్స్ పుట్టుకొస్తారు అని ఆమె ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే ప్రైవేటీకరణకు కొంత ఎక్కువ ఫేవర్గా ఉంది కాబట్టి ప్రో ప్రైవేటైజేషన్, ప్రో గ్లోబలైజేషన్,
ప్రో లిబరలైజేషన్, ప్రో మార్కెట్ ఉంది అని చెప్పేసి, అంటే మార్కెట్ వ్యవస్థకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి దీని మూలంగా ఒక కొత్త ల్యాండ్ లార్డ్స్ వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ పీపులే ల్యాండ్ లార్డ్స్ అయిపోతారు, అంటే వీళ్ళ ల్యాండ్స్ అన్ని వాళ్ళు తీసేసుకుంటారు అనేది ఒక మెసేజ్ ఇక్కడ మేధా పట్కర్ ఆమె ఈ వీళ్ళకు చెప్తుందన్నట్టు. వాంట్స్ ద ఫుడ్ ప్రొక్యూర్మెంట్ విల్ బి ఎఫెక్టెడ్. యాక్టివిస్ట్ మేధా పట్కర్ వాంట్స్ దట్ ఫుడ్ ప్రొక్యూర్మెంట్ విల్ బి ఎఫెక్టెడ్. ఓకే, యా, ఈవెన్ మనకు కూడా కన్జ్యూమర్కు కూడా ఫుడ్ ప్రైస్ బాగా పెరిగిపోతుంది, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ కష్టం అవుతుంది అని చెప్తున్నారు. Yes, NFHS finds jump in vaccination. Partial data show improvement in supply of vaccine for childhood immunization. యా, చిన్నపిల్లలు పుట్టగానే మనం ఇచ్చే ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది తీసుకోవడం అనేది పెరుగుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇది. NFHS finds jump in vaccination. Okay, the health ministry on Saturday released partial data from the 5th edition of National Family Health Survey claiming considerable improvement in the supply of vaccine for childhood immunization from the 4th round in 2015-16. ఓకే, సో ఈ ఏదైతే వ్యాక్సినేషన్ మనము వివిధ రాష్ట్రాలలో ఈ చిన్నపిల్లలకి ఇచ్చేది ఇంత పర్సంటేజ్ పెరిగింది అని తెలియజేస్తుంది. అక్కడ 89 ఉన్నది, ఇంకా 19.8% పెరిగింది. ఓకే, సో లైక్ దట్ డిఫరెంట్ స్టేట్స్లలో ఈ ఇమ్యునైజేషన్ అనేది పెరిగింది అని తెలియజేసే న్యూస్ ఇది. యా, జగన్నాథ్ టెంపుల్ లైక్లీ టు ఓపెన్ దిస్ మంత్. ఎస్, ఈ కరోనా అప్పటి నుంచి ఈ భువనేశ్వర్లో ఉన్న జగన్నాథ టెంపుల్ క్లోజ్ చేసినారు. దీనిని ఇప్పుడు తెరిచే ఉద్దేశంలో ఉన్నారు అక్కడి ప్రభుత్వం. 12వ శతాబ్దం నాటి పురాతనమైన టెంపుల్ ఇది. ఓకే, దీన్ని అప్పుడు మార్చి నుంచి క్లోజ్ చేసి పెట్టినారు. సో నౌ దిస్ టెంపుల్ ఈజ్ గోయింగ్ టు లైక్లీ టు బి ఓపెన్. యా, ఈ ఇండియాకు అమెరికాకు మధ్య ఉన్న వాణిజ్యపరమైన కొన్ని విషయాలలో క్రితం ట్రంప్ గవర్నమెంట్ ఓకే కొన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. దాన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ బైడెన్ అట్లా ఏమైనా ఇష్యూస్ ఉంటే దాన్ని అడ్రస్ చేస్తారు, ఆయన సాల్వ్ చేస్తారు అని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఓకే ఎస్ జయశంకర్ ఓకే ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పినారు. ఏవైతే ట్రంప్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆగిపోయిన బైలేటరల్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయో వాటిని బైడెన్ వాటిని ముందుకు తీసుకెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. Israel and Bhutan established diplomatic ties. Bhutan and Israel established formal ties on Saturday with a formal ceremony in New Delhi, where the ambassadors of both the countries to India exchanged agreements. Yes, Israel, Bhutan మధ్యలో
బయలేటరల్ రిలేషన్స్ కోసం ఓకే ఒక టైఅప్ ఒక MOU అనేది ఎస్టాబ్లిష్ అయింది. So this is a very important news. The bid to remake the face of the capital. Yes, the government has set in motion a plan to redevelop the administrative center, which can cost thousands of crores. Yes, Modi government central lo kotta పార్లమెంట్ భవనాన్ని నిర్మించే ఉద్దేశంలో ఉన్నారు. ఓకే, ఆ పార్లమెంట్ భవనం వచ్చేసి 64,500 చదరపు గజాలలో ఫీట్లలో దాన్ని నిర్మించబోతున్నారు. ఓకే, 64,500 SFTలో నిర్మించబోతున్నారు ఈ పార్లమెంట్ భవనాన్ని. అందులో లోకసభ, రాజ్యసభ ఓకే అండ్ సెంట్రల్ కాన్స్టిట్యూషనల్ గ్యాలరీ దట్ విల్ ఓపెన్ టు ద పబ్లిక్. అంటే లోకసభ అందులోనే ఉంటుంది, రాజ్యసభ అందులోనే ఉంటుంది. ఓకే, అండ్ పబ్లిక్ చూసేందుకు ఒక కాన్స్టిట్యూషనల్ గ్యాలరీ ఉంటుంది అన్నట్టు. అందులో అన్ని పాత పిక్చర్స్ కాన్స్టిట్యూషన్కు సంబంధించినవి అవన్నీ ఉండే అవకాశం ఉంది. ద కన్స్ట్రక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ 22 months. ఇది 22 నెలలు పట్టే అవకాశం ఉంది ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ఈ షెడ్యూల్ టు ఫినిష్ ఇన్ టైమ్ ఫర్ ద వింటర్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. ఎస్, 2022 సంవత్సరంలో శీతాకాల సమావేశాల వరకు ఈ నిర్మాణం అయ్యే అవకాశం ఉంది. అంటే టోటల్గా 22 నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటికి మన 2022లో మనం జరుపుకునే స్వతంత్ర దినోత్సవం వచ్చేసి 75వ స్వతంత్ర దినోత్సవం అయ్యే అవకాశం అవుతుంది. ఆ 75th ఇండిపెండెన్స్ డే కల్లా అంటే 2022 కల్లా ఓకే ఈ పార్లమెంట్ భవనం నిర్మాణం పూర్తి అవుతుంది. ఆ పార్లమెంట్ బిల్డింగ్లో లోకసభ, రాజ్యసభ, ఒక కాన్స్టిట్యూషనల్ గ్యాలరీయే కాకుండా న్యూ సెక్రటేరియట్ బిల్డింగ్ ఓకే, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ ఎన్క్లేవ్స్ కూడా అందులోనే ఉంటాయి. అండ్ అన్ని క్యాబినెట్ మినిస్టర్స్కు వాళ్ళ ఒకటే దగ్గర ఉండేందుకు ఆఫీసెస్ ఉంటాయి. అంటే డిఫరెంట్ రోడ్స్లలో డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. అలా ఉండకుండా అన్ని క్యాబినెట్ మొత్తం గవర్నమెంట్లో ఉన్న అన్ని క్యాబినెట్ మినిస్టర్స్ల ఆఫీసులు ఒకే దగ్గర ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా ప్రజలు ఏదైనా పని కోసం వెళ్ళినా కూడా అన్ని పనులు ఒకే దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. దానికి భూమి పూజ కూడా జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ విషయంలో కోర్టు నుంచి క్లియరెన్స్ రాలేదు, సుప్రీంకోర్టు నుంచి కొంత క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉంది. దాని మూలంగా ఇంకా నిర్మాణం మొదలు కాలేదు. ఓకే, ఎందుకంటే కోర్టు నుంచి క్లియరెన్స్ రావాలి. కాకపోతే కోర్టు భూమి పూజ చేసుకోమని చెప్పి మాత్రం క్లియరెన్స్ ఇచ్చింది. ఓకే, సో ఫ్రమ్ జనరల్ టు సెక్రటరీ ఇదేంటంటే బైడెన్ ఇప్పుడిప్పుడే ఆయన క్యాబినెట్లో ఓకే కీలక రంగాలకు మనుషులని నామినేట్ చేయడం స్టార్ట్ చేసినాడు. ఓకే, సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఓకే, ఫ్రమ్ జనరల్ టు సెక్రటరీ. ఇక్కడ బైడెన్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని, ఒక రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్ని పికప్ చేసేసి ఓకే ఆయన అతన్ని తన క్యాబినెట్లో ఒక కీలకమైన పోస్ట్లో పెట్టుకునే అవకాశం కనబడుతుంది. లాస్ట్ వీక్ US ప్రెసిడెంట్ ఓకే జో బైడెన్ నామినేటెడ్ రిటైర్డ్ జనరల్ ఓకే లయార్డ్ ఆస్టిన్ ఈయన పేరు ఫర్ ద క్రూషియల్ పోస్ట్, ఒక కీలకమైన పోస్టుకు పోస్ట్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అని ఒక పోస్ట్ ఉంటుంది అమెరికాలో. ఆ పోస్టుకు ఈ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఈయన రిటైర్డ్ జనరల్ లయార్డ్ ఆస్టిన్ని నామినేట్ చేస్తున్నాడు. ఓకే, సో ఇది ఇక్కడ ఉన్న న్యూస్. ఇతను చాలా
సిన్సియర్ ఛాలెంజింగ్ ఆఫీసర్. ఈయన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ పిక్ ఇన్ ద అట్లాంటిక్ మిస్టర్ బైడెన్ సెడ్, ఏమన్నాడంటే ప్రెసిడెంట్, ఈ జనరల్ ఓకే ఇతను హ్యాడ్ మెట్ ఎవ్రీ ఛాలెంజ్ విత్ ఎక్స్ట్రాడినరీ స్కిల్, అంటే చాలా చాలా ఛాలెంజెస్ని ఈయన ఫేస్ చేసినాడు. ఈయన ఎక్స్ట్రాడినరీ ప్రొఫౌండ్ పర్ఫార్మెన్స్ చూపించినాడు విత్ లాట్ ఆఫ్ డీసెన్సీ ఇన్ హీస్ మోర్ దెన్ 40 years ఇన్ యుఎస్ ఆర్మీ. 40 సంవత్సరాల ఆయన యొక్క ఆర్మీ జీవితంలో ఐ మీన్ ఆయన యొక్క సర్వీస్లో ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చూపించినాడని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో టోటల్గా ద న్యూస్ ఈజ్ లైక్ బైడెన్ పిక్స్ ఎ రిటైర్డ్ హై ర్యాంకింగ్ సోల్జర్ టు రన్ ద పెంటగాన్ triggering criticism. Okay, so he was being given a post of Secretary of Defense. Okay, evaru Lloyd Austin. So Facebook Zuckerberg, okay, he is been what do you say, ఇక్కడ మనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఎలా ఉంటుందో, ఏవైనా 2 కంపెనీలు ఎక్విజిషన్ మెర్జర్ అయినప్పుడు, లేకుంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని టేక్ ఓవర్ చేసినప్పుడు, ఓకే, అప్పుడు ఆ 2 కంపెనీల యొక్క మార్కెట్ షేర్ 50% కంటే ఎక్కువ ఉండకూడదు అన్నట్టు. ఒకవేళ అలా ఉండేది ఉంటే అది మోనోపాలీ అయ్యే అవకాశం ఉంటుందని ఎంఆర్టీపీ అని ఒక యాక్ట్ ఉంటుంది, మోనోపాలీ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ బేస్ చేసుకొని ఓకే వాళ్ళని మోనోపాలీ కానియకుండా ఉండడం కోసం ఆ 2 కంపెనీల ఎక్విజిషన్ మెర్జర్ని డిస్కరేజ్ చేస్తుంది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే ఒక అదుపులో ఉంచుతుంది అన్నట్టు. మోనోపాలీస్ ఉండకుండా చూసే అవకాశం ఉండకుండా చూస్తుంది. అలాగే అమెరికాలో కూడా అక్కడ మనకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అక్కడ అది కూడా అలాగే ఈ మోనోపాలీని రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఆ విషయమై ఈ ఫేస్బుక్కు ఓకే కొన్ని నోటీసులు జారీ చేసింది. ఆన్ వెడ్నెస్డే సోషల్ నెట్వర్కింగ్ గెయింట్, అంటే సోషల్ నెట్వర్క్లో ఈ సోషల్ నెట్వర్క్ సామ్రాజ్యంలో ఈ సోషల్ నెట్వర్క్ బిజినెస్లో ఓకే రారాజు అయినటువంటి, అంటే ఐ మీన్ ఫేస్బుక్ చాలా సోషల్ నెట్వర్క్లోనే ఓకే ఆ బిజినెస్ సామ్రాజ్యంలో చాలా పెద్ద కంపెనీ ఫేస్బుక్, మనందరికి తెలిసిన విషయం. సో వాస్ సూడ్ బై ఫెడరల్ ట్రేడ్ కమిషన్. ఎస్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఓకే ఇట్ వాస్ సూడ్, అంటే ఐ మీన్ ఒక నోటీస్ జారీ చేసి వీటి మీద దావా వేసింది అన్నట్టు. ద యుఎస్ ఏజెన్సీ ఓకే విచ్ సీక్స్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ అండ్ ప్రమోట్ కాంపిటీషన్. ఎస్, కన్జ్యూమర్స్ని ప్రొటెక్ట్ చేసి ఓకే కాంపిటీషన్ని ప్రమోట్ చేసే విషయంలో ఓకే ఈ 46 రాష్ట్రాలలో అమెరికాలో ఈ ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ దీనికి లీగల్ నోటీసులు పంపించింది. ఓకే, ఇది కొంత ఇంపార్టెంట్ న్యూస్. ఏ ప్లాట్ఫామ్ డెవలప్డ్ ఫర్ ఆర్గనైజింగ్ ట్యూబర్క్యులోసిస్ ఫ్రమ్ యూరిన్ శాంపిల్స్. ఎస్, జనరల్గా టీబీ జబ్బుని ఐడెంటిఫై చేయడం కోసము బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు జనరల్గా. సో అట్లా కాకుండా యూరిన్ శాంపిల్స్తోని కూడా ఈ టీబీ జబ్బుని కనిపెట్టే ఉమ్మితోటి, యాక్చువల్గా ఉమ్మిని తీసుకోటి ఓకే ఎక్కువ ఉమ్ము శాంపిల్తోనే టీబీని టెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. అయితే ఈ ఉమ్ముని చిన్న పిల్లల నుంచి కలెక్ట్ చేయడము అది కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఏ ప్లాట్ఫామ్ డెవలప్డ్ ఫర్ డయాగ్నైజింగ్ ట్యూబర్క్యులోసిస్ ఫ్రమ్ యూరిన్ శాంపిల్స్. ఎస్, యూరిన్ శాంపిల్స్తోని కూడా ఈ టీబీ జబ్బుని కనిపెట్టే ఒక కొత్త ఓకే విధానం అయితే ఇక్కడ కనిపెట్టినారు. దిస్ కెన్ హెల్ప్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ వేర్ దేర్ ఈజ్ నో స్ప్యూటమ్ శాంపిల్. ఒక్కొక్కసారి ఏంటంటే టీబీలో ఒక దశలో స్ప్యూటమ్ అనేది ఉండకపోవచ్చు. అట్లా స్ప్యూటమ్ అనేది లేనప్పుడు కూడా
ఈ వాట్ ఈస్ సే దిస్ యూరిన్ శాంపిల్తో కూడా ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది, అంటే డయాగ్నైజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇట్లా ఎర్లీ డయాగ్నైజేషన్ వల్ల ట్రీట్మెంట్ జల్దీ స్టార్ట్ చేస్తే పేషెంట్కు క్రానిక్ స్టేజ్కి పోకుండా ఉండే అవకాశం ఉంది. డయాగ్నైజింగ్ టీబీ యూజువల్లీ ఇన్వాల్వ్స్, అంటే జనరల్గా చెప్తున్నారు టీబీని ఎట్లా డయాగ్నైజ్ చేస్తారంటే యూజింగ్ ఎ స్ప్యూటమ్ శాంపిల్ ఆర్ ఎ బయాప్సీ ఇన్ ద డిటెక్షన్ టెస్ట్. ఎస్, ఏదన్నా బయాప్సీ కానీ లేకుంటే స్ప్యూటమ్ శాంపిల్స్ కానీ తీసుకొని టీబీని డయాగ్నైజ్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ టైమ్ కన్జ్యూమింగ్ or expensive. There are also cases where getting sputum sample is not easy. ఇది టైం కన్జ్యూమింగ్, కాస్ట్లీ, అండ్ అట్ ద సేమ్ టైం స్ప్యూటమ్ కలెక్ట్ చేయడం అనేది ఒక్కొక్కసారి ఇబ్బంది అన్నది. ఈజ్ నాట్ ఈజీ ఆర్ ఈవెన్ పాసిబుల్, సచ్ యాజ్ విత్ స్మాల్ చిల్డ్రన్. చిన్న పిల్లలలో ఈ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర స్ప్యూటమ్ అనేది కలెక్ట్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ కేసెస్లో కూడా అది కలెక్ట్ చేయడం కష్టమవుతుంది. ఇప్పుడు ఐఐటి మెడ్రాస్ రీసెర్చర్స్ ఆర్ డెవలప్డ్, ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఈ యొక్క కొత్త విధానాన్ని కనిపెట్టినారు. డెవలపింగ్ ఏ పాయింట్ ఆఫ్ కేర్ ప్లాట్ఫామ్ ఫర్ ఎర్లీ స్టేజ్ టీబీ స్క్రీనింగ్. టీబీ ఎర్లీ స్టేజ్లోనే జస్ట్ యూరిన్ శాంపిల్తో కూడా డిటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, the platform is yet to be tested in clinical trials. The research has been published in the journal Biosensors and Bioelectronics and ఒక మెడికల్ జర్నల్లో ఈ యొక్క రీసెర్చ్ గురించి పబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐ కెన్ సే. సో లైక్ దిస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు కవర్ ఇన్ దిస్ షార్ట్ అవైలబుల్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. బై నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పడం కొంత మర్చిపోయినా. We are not in favor of imposing family planning, government tells SC. ఎస్, ఎవరో ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో ఒక కేసు దావా వేసినాడు. ఏమనంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్ తెలుసు కదా మనకు, పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఓకే ఫ్యామిలీ ప్లానింగ్ లా అనేది ఒక చట్టం తీసుకురావాలా. ఓకే, పాపులేషన్ని కంట్రోల్ చేయొచ్చు, లేదంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే ఇంకా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదా మనకు తెలిసినట్టుగా. ఓకే, పావర్టీ ఎక్కువైపోతుంది, పబ్లిక్కి ఓకే ఫెసిలిటీస్ ఎక్కువ అందవు, లైక్ దట్ సో మెనీ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పేసి ఒక చట్టం తీసుకురావాలని ఒక న్యాయవాది కోర్టులో దావా వేసినాడు అన్నట్టు, ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లాగా వేస్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వీఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంపోజింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్తుంది. అంటే ఏమని చెప్తుందంటే మేము ఇట్లా ఏం రెస్ట్రిక్షన్స్ మేము పెట్టము, అట్లాంటి దానికి మేము ఫేవరబుల్గా ఉండము. అది ఓకే, అది సిటిజన్స్ యొక్క వాళ్ళ ప్రైవసీ ఇష్యూ, అది సొంత విషయం, అది వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండాలా ఒకరే పిల్లలు ఉండాలనేది అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. దానికి తోడు ఇంకొక విషయం ఏం చెప్పిండ్రంటే జనరల్గా ఇప్పుడు ఒక 10 years నుంచి అబ్జర్వ్ చేస్తుంటే, ఒక 20 years నుంచి 10 years నుంచి ఎక్కువ శాతం అబ్జర్వ్ చేస్తుంటే ఏమని తేలుతుందంటే పాపులేషన్ చాలా కంట్రోల్లో ఉంది అని చెప్పేసి కూడా ఒక సెన్సెస్ వాళ్ళు కూడా చెప్పినారు. కాబట్టి మనం అంతగా ఇంపోజ్ చేయడం అవసరం లేదు, గవర్నమెంట్ దానికి అట్లా చేయనికి అట్లాంటి చట్టాలను మేము ఎంకరేజ్ చేయమన్నట్టుగా ఒక న్యూస్ అది. ఓకే, సో అది ఇక్కడెక్కడో ఉంది, ఐఎమ్ ట్రయింగ్ టు క్యాచ్ ఇట్. ఓకే, యా, ఇది నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంపోజింగ్ ఫ్యామిలీ ప్లానింగ్, గవర్నమెంట్ టెల్స్ ఎస్సీ. ఎస్, అడ్వకేట్ ఫైల్స్ పిటిషన్ సీకింగ్ పాపులేషన్ కంట్రోల్ లా. ఎస్, పాపులేషన్ కంట్రోల్ లా అని ఒక చట్టం తీసుకురావాలని అతను ఒక పిటిషన్ వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి ఏమని చెప్తుందంటే వీఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంపోజింగ్, అలాంటి చట్టాలకు మేము అలాంటి చట్టాలను ఎంకరేజ్ చెయ్యం, తీసుకురాము, అది వాళ్ళ సిటిజన్స్ యొక్క సొంత నిర్ణయము. ఇంకొక విషయం ఏమందంటే ఇక్కడ హైలైట్ చేస్తుంది కదా, 2001 నుంచి 2011 వాజ్ ద ఫస్ట్ డికేడ్ ఇన్ 100 years. ఈ 100 సంవత్సరాలలో ఈ 2001 నుంచి 2011 ఏదైతే ఉంది కదా 10 years డికేడ్ అంటాం కదా. ఓకే, ఆ పీరియడ్లో పాపులేషన్ చాలా కంట్రోల్ అయిందని కూడా ఒకటి ఇక్కడ న్యూస్. 2001 to 2011 వాజ్ ద ఫస్ట్ డికేడ్ ఇన్ 100 years దట్ యాడెడ్ లెస్ పాపులేషన్ దెన్ ద ప్రీవియస్ వన్. ఎస్, ఈ 100 సంవత్సరాలలో ఎవ్రీ 10 yearsకు మనకు పాపులేషన్ గణాంకాలు జరుగుతాయి కదా,
అట్లా ఆ గణాంకాలలో 2001 నుంచి 2011 మధ్యలో మాత్రం ఈ 100 ఇయర్స్ చరిత్రలో తక్కువ పాపులేషన్ రికార్డ్ అయిందని చెప్పేసి కూడా ఒక న్యూస్. ద సెంటర్ టోల్డ్ ద సుప్రీంకోర్టుకు చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఆన్ సాటర్డే. ఓకే, 13 తారీఖు, నిన్న 12 తారీఖు సాటర్డే రోజు చెప్పింది. ఏమనంటే ఇట్ వాజ్ ఎగెనెస్ట్ కోర్సింగ్ కపుల్స్. మనం కపుల్స్ని ఫోర్స్ చేయలేం, ఓకే, ఇంటూ హ్యావింగ్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. మీరు ఇంతమంది పిల్లల్ని కనాలి అని చెప్పేసి మనం చేయలేము. ఇన్ ఏ బిట్ టు కప్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఎస్, పాపులేషన్ పెరగకుండా ఉండడం కోసం అట్లా మేము ఓకే వాడిసే కపుల్స్ని మేము రెస్ట్రిక్ట్ చేయలేము. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ సెడ్, ఇంకొకటి ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంటే చెప్తుంది ఏంటంటే జనరల్గానే పబ్లిక్ బాగా అవేర్నెస్ వచ్చింది పాపులేషన్ మీద. ఓకే, సో ఫ్యామిలీ ప్లానింగ్ మీద జనరల్గా రికార్డే చెప్తుంది 2001 నుంచి 2011 మధ్యలో ఈ గడిచిన 100 సంవత్సరాలలో ఇంత తక్కువ పాపులేషన్ ఎప్పుడు రికార్డ్ కాలేదు. కాబట్టి మనం అందులో జోక్యం చేసుకునే అవసరం లేదనేది ఇది ఒక న్యూస్. ఓకే, so like this, these are some of the points. I will try to catch you in tomorrow morning with the tomorrow's news. Okay, thank you so much. If anybody listening this news analysis first time, please subscribe. Thank you.